సరే నేనైతే సినిమా చూసినప్పుడు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం దేవరాకి వెళ్ళినప్పుడు. సో ఆ ఎక్సైట్మెంట్ మాకు ఫస్ట్ హాఫ్ నుంచి అసలు ఫ్యాన్స్ కుర్చీలో అయితే కూర్చోలేదు ఫస్ట్ హాఫ్ నుంచి కూడా. అండ్ సెకండ్ హాఫ్ నుంచి వచ్చేసరికి ఇంట్రడక్షన్ క్యారెక్టర్స్ స్టోరీ డెప్త్లోకి వెళ్ళింది మూవీ. అండ్ ఆ స్టోరీ డెప్త్లోకి వెళ్ళేసరికి ఇంకా అంటే ఏదో జరుగుతుంది ఏమవుతుంది అని క్యూరియాసిటీ పెంచింది. అండ్ లాస్ట్ 40 minutes ఎన్టీఆర్ అని చెప్పినట్టుగానే లాస్ట్ 40 minutes అనేది మిమ్మల్ని అందరినీ హాంట్ చేస్తూ ఉంటుంది. థియేటర్ బయట నుంచి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని అందరినీ అది గుర్తు చేస్తుంది. పార్ట్ 2 కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. డెఫినెట్గా చెప్తున్నా, థియేటర్స్లో వెళ్ళి వాచ్ చేసే సినిమా ఇది. ఓటీటీలోకి వచ్చిన సినిమా అయితే వాచ్ చేయకండి, చూస్తే థియేటర్లోనే చూడండి. ఎందుకంటే అనిరుద్ధ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్కి, జూనియర్ ఎన్టీఆర్ చేసిన పర్ఫార్మెన్స్కి ఇట్స్ విజిల్ వర్తి పర్ఫార్మెన్స్. సో దీంట్లో ఎటువంటి డౌట్స్ అయితే పెట్టుకోకండి. సినిమా మాత్రం ఒకటే మాట, ఆల్ హేల్ ద టైగర్ అంతే. ఎందుకంటే లోపలంతా ఎర్ర సముద్రంలా పాకింది జనాలు. వర్షాలు అక్కడ ఎంతో పెట్టుకున్నా కూడా లోపలంతా ఎర్ర సముద్రంలా జనాలు. అక్కడ ఎలాగైతే జూనియర్ ఎన్టీఆర్ చెప్తాడో ఈ సముద్రం చేపల్ని కత్తుల కంటే నెత్తురుని ఎక్కువ చూసిందేమో అంటే, బేసిక్గా థియేటర్లో కూడా నెత్తురు జనాలు అరుపులే ఎక్కువ కనపడి, బేసిక్గా సినిమా చూడటం కంటే కూడా జనాలు అరుపులు ఎక్కువ అయిపోయినాయి. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ మ్యాడ్. మీరు థియేటర్లోకి వెళ్ళి మీరు కూడా చూడండి, మీకు నచ్చుతుంది. బ్లాక్ బస్టర్ యునానిమస్ టాక్. ఫ్యాన్స్ అనే కాదు, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. ఏ అభిమాని అయినా సరే ఈ తెలుగు సినిమా ఏ విధంగా ఉందంటే ఒక హాలీవుడ్ రేంజ్లో ఉంది. ఇప్పటివరకు మనం చూడనటువంటి ప్రతి ఒక్క సీన్ చూస్తే ఎక్కడ చూడనట్టు ఈవెంట్స్, ఏ సెట్టింగ్ అయినా మ్యూజిక్ అయినా హాలీవుడ్ లెవెల్ మ్యూజిక్ ఇచ్చారు. అనిరుద్ధ్ చింపేసిండు. ఇన్ని రోజులు తమిళ్లో ఎట్లా ఇచ్చిండో ఇప్పుడు తెలుగులో చూపిస్తాడు. కొత్త ర్యాంప్. ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మ్యాథ్స్ అని వేసిర్రు. ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మ్యాథ్స్ కాదు, తన అమ్మ మొగుడు రాజమౌళితో చేసిన నెక్స్ట్ సినిమా డిజాస్టర్ అన్నారు. అసలు ఏంటి డిజాస్టర్ ఇప్పుడు చూపిర్రి. ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ కాకపోతే అడుగుర్రి. అది ఎన్టీఆర్ స్టామినా. ఏ డైరెక్టర్ తోటి కాదు, సింగిల్గా హిట్ కొట్టేంత కెపాసిటీ ఉంది. సోలోగా వచ్చింది 6 సంవత్సరాల తర్వాత. ఈ 6 సంవత్సరాల లోపు ఉన్న కలెక్షన్స్ అన్ని బ్రేక్ చేస్తాడు. మా సూపర్గా ఉందన్న. ఫ్యాన్స్ షో అని చెప్పడం కాదు, నిజంగా బాగుంది. ఈ ప్రతి ఒక్కరు ఎవరైనా ఫ్యాన్స్ ఫ్యామిలీ ఎవరైనా చూడొచ్చు. చూస్తుంటే ఎన్టీఆర్ అన్న టెంపర్ నుంచి ప్రతి సినిమా ఫ్యాన్స్ను సాటిస్ఫై చేస్తూనే ఫ్యామిలీ ఆడియన్స్ ప్రతి ఈచ్ సినిమాకి మారుస్తున్నారు. అనిరుద్ధ్ గారు మేము వీ వాంట్ అనిరుద్ధ్ ఫర్ ఎన్టీఆర్ 30 అనుకున్నాము. ఆయనను తీసుకున్నాము. ఆయన అసలు వేరే లెవెల్ అండి. ఆయన ఇంటర్నేషనల్ లెవెల్ స్కోర్ ఇచ్చిండు. కొరటాల గారు ఈజ్ బ్యాక్. ఆచార్య లాంటి డిజాస్టర్ వచ్చింది, ఆయన ఒక్కటే డిజాస్టర్ వచ్చింది. ఆయన చాలా అన్నారు, బట్ ఈజ్ బ్యాక్. ఇట్ ఈస్ రైటింగ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ డిడ్ వెల్. సైఫ్ అలీ ఖాన్ కూడా ఆయన మస్తు చేసిండు. అందరూ మన హీరోయిన్ కూడా జాన్వీ కపూర్ గారు కూడా మ్యూజిక్ ఆమె పర్ఫెక్ట్గా చేసింది. ఆమె క్యారెక్టర్కి అయినా పర్ఫెక్ట్గా అనిపించింది. ఇక ఎన్టీఆర్ అన్న ఆయన లుంగి కట్టుకొని అసలు ఫస్ట్ హాఫ్లో ఫైట్స్ చూస్తే ఎవరైనా ఇక ఎన్టీఆర్ చాలరా మాకు ఇది అన్నంత లెవెల్లో ఇచ్చిండు. వర క్యారెక్టర్ కూడా సూపర్గా మనకు చాలా అందులో లేయర్స్ ఉన్నాయి. మస్తు డిజైన్ చేశారు. పర్ఫెక్ట్ సినిమా. ఫ్యామిలీ కూడా ఎవరైనా చూడొచ్చు. ఈవినింగ్ వరకు తెలుస్తుంది అన్న, ఇది ఫ్యాన్స్ షో అందరు ఇట్నే చెప్తున్నారు అనుకోవచ్చు. ఈవినింగ్ వరకు ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ టాక్ రాకపోతే అడగండి. ఇంటర్వెల్ ఫైట్ ఒకటి హైలైట్ అన్న మూవీ మొత్తంలో. ఇంటర్వెల్ ఫైట్ హైలైట్. తర్వాత వచ్చేసి ఇక సెకండ్ హాఫ్ మొత్తం సైలెంట్గా ఉంది. ఫ్యాన్స్ చూస్తే అర్థమవుతుంది. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. బ్లాక్లో 1600 పెట్టి బ్లాక్లో ఇంకొని వచ్చిన మూవీ ఎందుకో మూవీ ఎందుకు ల్యాగ్ చేసిన పార్ట్ 2 కోసం అనిపించింది. హీరోయిన్ రోల్ అయితే ఒక సాంగ్ తప్ప ఆమె ఎక్కడ కనిపించదు అసలు. సెకండ్ హాఫ్లో వస్తే సాంగ్లో మళ్ళీ సైలెంట్ వెళ్ళిపోద్ది. ఒక సాంగ్ కూడా లేదు. ఇందులో ఒక సాంగ్ కూడా ఉంది, రిలీజ్ సాంగ్ ఇందులో లేదు. ఇక పార్ట్ 2 కోసం కొంచెం ల్యాగ్ చేసిన మూవీని. సైలెంట్గా ఉన్నారు ఫ్యాన్స్, సైలెంట్గా ఉన్నారు. అది చూద్దాం మరి. రిలీజ్ కాలేదు, అదే చెప్పేది, రిలీజ్ కాలేదు. ఇక కొంచెం ఫ్యాన్స్ అయితే కొంచెం డిసప్పాయింటెడ్, సైలెంట్గా ఉన్నారు. ఓకే అనిరుద్ధ్ బీజిఎం ఓకే, కానీ కొట్టాల శివ డైరెక్షన్ కొంచెం ల్యాగ్ ఉందంటే అనిపించింది. ఇక పార్ట్ 2 కోసం ల్యాగ్ చేసి మూవీని అట్లా చేసిండు. అదే రాజమౌళి అంటున్నారు. కానీ మరి చూడాలన్నా మరి అంటే ఇప్పుడే చూసింది మేము. చూద్దాం ఇంకా ఈవినింగ్ ఇంకా తెలుస్తుంది. కానీ కాకపోతే ఫ్యాన్స్ సైలెంట్గా అయిపోయారు. నేను చూసినా సైలెంట్గా చాలా అంటే చాలా డిసప్పాయింట్ అన్న. లాస్ట్ కట్టప్పని తీసుకొచ్చి పెట్టిండు. చెప్తున్నా ఫస్ట్ హాఫ్ అసలు ఎక్స్పెక్ట్ చేసింది వేరు సినిమాలో. నేనైతే పిచ్చగా అంటే మస్తు ఎక్స్పెక్ట్ చేసిన ఆ సినిమాలో. అన్న బట్టలా ఫస్ట్ ఆయన అడుగుతా, అన్న దేవరాలు ముగ్గురా ఇద్దరా అడుగు ఆయనని. దేవరాలు ముగ్గురా అన్న. పార్ట్ 2 సంబంధం పక్కకు పెట్టాను. పార్ట్ 2కు సంబంధమే లేదు సినిమాకి. ఒకవేళ సంబంధం ఉంటే పార్ట్ 2లా దేవరా వాళ్ళ ఇంటికి నేను నీ మనిషిని చంపలేదు నాయన అన్నప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంది, దేవరా వస్తాడేమో అనుకొని పోతాడు వాళ్ళ ఇంటికి. వీళ్ళని ఇంటికి పోతాడు. దేవరా ఫ్రెండ్కి ఇంటికి పోతాడు. అప్పుడు ఏమంటాడు, నాయన నేను చంపలేని పోతే
అక్కడ నేను ఎక్స్పెక్ట్ చేసిన నేను కూడా నేను ఒక్కడిని వచ్చాను అనుకున్నావా, కూడా నా 9 వచ్చారు అన్నప్పుడు ఫైట్ పెట్టి అక్కడికి ఎండి చేస్తారేమో చంపేసి అనుకున్నా. సెకండ్ పార్ట్ ఎట్లా తీసుకుని అనుకున్నా నేను, వీళ్ళు ఇప్పుడు ఎవరైతే పోలీసు వాళ్ళు ఫస్ట్ ఎంక్వైరీకి వస్తారు, నేను సముద్రం దాటేయాలని చెప్పి వస్తాడు ఫస్ట్లో ప్రకాష్ రాజ్ని కలుస్తారు. సో అది నేను సెకండ్ పార్ట్లో చాలా ఎక్స్పెక్ట్ చేసాను తెలుసా. నేను వీళ్ళు పోలీసులు ఎందుకు వచ్చారు అసలు నాకు అనిపించలేను అసలు. సెకండ్ అన్న మొత్తం మీద క్లారిటీగా దేవర్లు ఇద్దరు కాదు, దేవర్లో ముగ్గురు. ఫస్ట్ దేవని 1 సెకండ్ అన్న. ఫస్ట్ దేవ ఉండనా, దేవరని అడుగుతాడు చిన్న ఉన్నప్పుడు, దేవర స్టోరీ చెప్పు నాయన అంటాడు. దేవరేమంటాడు అది పునాటి కాదు నాయన, చెప్పేది కాదు నీకు అని చెప్పేసి అంటాడు. చెప్పేది కాదన్నప్పుడు ఆ స్టోరీ పెద్దది అన్నప్పుడు నువ్వు ఫస్ట్ కొంచెం ఇంటని ఇవ్వాలి కదా. నువ్వు ఇంటేడు ఇచ్చినావు ఆడ, నువ్వు ఇంటిస్తే నువ్వు చెప్పనీకి ఉంటుంది, ఇంటే లేదు అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండరీ అయితే నేను చాలా హోప్స్ పెట్టుకున్నా. ఫైట్ సినిమా ఎక్కడికి ఎండ్ చేయాలో కూడా నేను చెప్తున్నా ఫస్టే. ఒకవేళ దేవా విలనింటికి పోయి అడిగినప్పుడు అక్కడికే కూడా నేను ఒక్కడిని వచ్చిన నాయన కూడా చెప్పేసి అందరిని చంపేసి అక్కడికి పెట్టి సెకండ్ పార్ట్లో నేను మళ్ళీ ఎవరో పోలీసు వచ్చి సముద్రం నడిపిస్తూ అక్కడికి ఎక్స్పెక్ట్ చేసిన తప్ప. కానీ ఇలా కట్టప్ప తీసుకొచ్చి తండ్రినే కొడుకు చంపడం అంటే ఎక్కడ లేదు అసలు. ఒక్కటే స్టోరీని తిప్పి ఆడికే పెట్టిండు. ఎక్స్పెక్ట్ ఏంటి అంత అనిరుద్ధికి చెప్తున్నానా, రజనీకాంత్కి ఇచ్చినంత బీజిఎం మన తెలుగు ఇండస్ట్రీకి చెత్త బీజిఎం ఇది. అంత ఎక్స్పెక్ట్ చేయకు బీజిఎం కూడా, అస్సలు బాగాలే బీజిఎం కూడా. సాంగ్స్ అయితే చుట్టమల చుట్టేసుకున్న అసలు పెట్టాల్సిన సాంగే కాదు అది. ఆ హీరోయిన్ కూడా పెట్టాల్సిన సాంగే కాదు. హీరోయిన్ అవసరమే లేదు అలా సినిమాలో హీరోయిన్ అవసరమే లేదు అన్నా. హీరోని కాదన్నా నేను చెప్పేది. నేను రివ్యూ చెప్తున్నాను, జస్ట్ నేను రివ్యూ చెప్తున్నా తర్వాత మాట. కాకపోతే నేను ఈయన ముషవాళ్ళు ఉంటే నేను అంతే అన్న. కానీ నేను హీరో అంటలేనా, హీరో అయితే యాక్టింగ్ సూపర్ తీసిన అన్న. ఫైట్లు అయితే బాగున్నాయి, మ్యూజిక్ అయితే నాకు నచ్చలేనా. మన జైలర్ కిషన్ మ్యూజిక్ అయితే వెళ్ళాను అన్న. నేను ఎన్టీఆర్ ఫ్యాన్ కానలేను, కానీ అంతా డిసప్పాయింట్ అన్న. కొంచెం సినిమా డిసప్పాయింటే. సూపర్ ఉందన్న, బ్లాక్ బస్టర్ అన్న మూవీ సూపర్ ఉంది. ట్విస్ట్ అయితే లెవెల్ లాస్ట్లో సూపర్ ఉందన్న. కాలర్ ఎగరేసుకొచ్చాన సూపర్ ఉందన్న. జై ఎన్టీఆర్ అన్నా, మా వాడు చెప్పినట్టు కాలర్ ఎగరేసుకున్నా అవును అందుకే. అరే అంటే యా ఫియర్ సాంగ్ హైప్ ఎక్కిస్తుంది కదన్న, హైప్ ఎక్కిస్తుంది ఫియర్ సాంగ్. యా దానికోసం వచ్చింది నేను, ఫియర్ సాంగ్ కోసం వచ్చింది నేను. మంచిగా అనిపిస్తుంది. మూవీ లేట్ అవుతుంది అన్న, సీట్కి వెళ్ళాలి. బై. సినిమా చాలా బాగుంది. లాస్ట్ 40 minutes చాలా బాగుంది. ట్విస్ట్ వై కట్టప్ప కిల్డ్ బాహుబలి లాగా ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది, చూడండి. ఎన్టీఆర్ ఇచ్చి పాడు. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. శ్రీకాంత్ అంతా నాకు కనిపించలే. జై ఎన్టీఆర్. మావాడు స్ట్రీక్ బ్రేక్ చేసిండు రాజమౌళిది, అంతే. స్ట్రీక్ బ్రేక్ చేసిండు. జై ఎన్టీఆర్. మించిపోయింది యాక్టింగ్. పార్ట్ 2 ఇంకా మన్సిబుల్గా ఉంటుంది. అంటే ఏంటి పార్ట్ 2 అనేది ఇంకా ఇది దాన్ని ఏమంటారు, యాక్షన్ మామూలు కూడా భయ్యా. అంటే ఇది రక్తంతో రాసింది కదా, ఇది అసలు చెప్పడానికి లేదు ఇంకా నోటికి. పార్ట్ 2 ఇంకా దానికి మించిన ఎక్స్పెక్ట్ పెట్టి ఉంటుంది. ఎఫెక్ట్ కానీ బీవచ్చంగా జాన్వీ కపూర్ కూడా ఒక రేంజ్లో చేసింది యాక్టింగ్, దానికి తగ్గడానికి లేదు. ఇంకా డాన్స్ చూసారు కదా భయ్యా, ఆడేళ్ళ వీడియోలు ఆల్రెడీ ముందే వదిలేడుగా, దాంట్లో చూసావు కదా, దాన్ని మించింది ఇంకా ఒక్క రేంజ్లో అసలు మార్చడానికి లేదు. ఇంకా ఫుల్ మిల్స్ కాదు భయ్యా, దమ్ బిర్యానీలో మటన్ బిర్యానీ అన్ని మిక్స్ చేసినా కూడా రాదు. అంత బాగుంది భయ్యా సినిమా. ఒకసారి చూడండి, చూసి మాట్లాడండి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.